నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి ధనస్సు రాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు ఇటువంటి ఫలితాలు ఉండబోతున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీరు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురువు గారు, ఉగాది నుంచి నూతన సంవత్సరం మొదలవబోతుంది. ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు గురువు గారు. అయితే శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఈ సంవత్సరం మరి ధనస్సు రాశి వారికి ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది? ఒకవేళ మంచి ఫలితాలు అయితే వాటిని ఎలా గ్రహించాలి, లేదు మనకి ఏదైనా చెడు జరగబోతుంది అంటే దానికి నివారణ ఏ విధంగా చేసుకోవాలంటారు? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులందరికీ కూడా విశ్వవసు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గోచార ఫలితాల్లో అందరికీ శుభం జరగాలి, లాభం జరగాలని కోరుకుంటూ ఈ సంవత్సరము ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ధనుస్సు రాశి వారి యొక్క విషయానికి వస్తే కనుక ధనుస్సు రాశి వారికి ఆదాయం 5, అలాగే ఖర్చు వ్యయము కూడా 5% ఉంది. అలాగే రాజపూజ్యము, రాజ అవమానము అంటే గౌరవించేటటువంటి వారు ఒకరు ఉంటే అవమానించేటటువంటి వారు 5 ఉంటూ ఉంటారు. కాబట్టి వీళ్లకు సంపాదన సమపాలల్లో ఉంటుంది, ఖర్చు కూడా సమపాలల్లో ఉంటుంది. గౌరవించేటటువంటి వారు ఒకరు ఉంటే అవమానించేటటువంటి వారు 5 ఉంటారని వీరు తెలుసుకోవాలి. ఇక తరువాత ధనుసు రాశి వారికి సప్తమ స్థానంలో గురు సంచారము, అలాగే అర్ధాష్టమ అంటే చతుర్థ స్థానంలో శని సంచారం అంటే అర్ధాష్టమ శని ప్రభావము వీళ్లకు ప్రారంభమవుతుంది. కనుక అర్ధాష్టమ శని ప్రభావం, సప్తమ స్థానంలో గురు సంచారం ఏ విధంగా ఉంటాయో ముందు తెలుసుకుందాం. ఇక వీళ్ళకు సప్తమ స్థానంలో గురు సంచారం అని చెప్పడం జరిగింది. సప్తమ స్థానంలో గురు సంచరించడం వల్ల ఈ సంవత్సరం వీళ్ళకి ఏ రకమైనటువంటి ఫలితాలు ఉంటాయి అంటే 7వ స్థానము గురు సంచారం లాభదాయకమైనటువంటి స్థానము. లాభదాయకమైనటువంటి స్థానం కారణం చేత 7వ స్థానంలో గురు సంచరించడం చేత కార్యసిద్ధి జరుగుతుంది. కార్యసిద్ధి అంటే అనుకున్నటువంటి పనులు అన్నిటిలో కూడా విజయం చేకూరుతూ ఉంటుంది. అలాగే శారీరక సౌఖ్యము అంటే కష్టపడేటటువంటి తత్వం తగ్గుతుంది. అలాగే ఈజీ మనీ అంటే సులువుగా డబ్బులు సంపాదించేటటువంటి మార్గాలు వీళ్ళ జీవితంలో పెరుగుతాయి. అలాగే వీళ్ళకు శారీరక సౌఖ్యంతో పాటు ఆరోగ్య విషయంలో కూడా సజావుగా ఉంటూ ఉంటుంది. ఇన్ని రోజులు పడుతున్నటువంటి ఏవైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇప్పుడు పరిష్కారం దొరికేటటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరము వీళ్ళ యొక్క జాతకంలో కనిపిస్తూ ఉంటుంది. అలాగే అధికార దర్శనము అంటే ఎవరితైనా ఉన్నత అధికారుల యొక్క మెప్పు పొందడం కానీ, వాళ్ళ యొక్క అనుకూలత దక్కడం కానివ్వండి, వాళ్ళ యొక్క సహవాసం పెరగడం కానివ్వండి, వాళ్ళతో సఖ్యత పెంచుకోవడం కానీ ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు. అంటే అధికారులతో పరిచయాలు పెరిగేటటువంటి అవకాశాలు ఈ సంవత్సరం వీళ్ళ జాతకంలో ఏర్పడుతూ ఉన్నాయి. సెలబ్రిటీస్ యొక్క తత్వాలు ఎక్కువగా పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సినిమా రంగం వాళ్ళకి కానివ్వండి, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కానివ్వండి, ఇండస్ట్రీలో ఉన్నటువంటి వారికి కానివ్వండి ఈ సంవత్సరం మంచి మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులకు పై అధికారుల యొక్క మన్ననలు లభిస్తూ ఉంటాయి. వాళ్ళ యొక్క ప్రోత్సాహం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి సినిమా అవకాశాలు చాలా వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. మంచి మంచి కథలను ఎంచుకొని సక్సెస్ఫుల్గా సినిమాలు తీసేటటువంటి అవకాశం ఉంటుంది. డైరెక్టర్లకు కానివ్వండి, హీరోలకు కానివ్వండి, హీరోయిన్స్ ఎవరికైనా సరే సినిమా రంగంలో, నాటక రంగంలో ఉన్నటువంటి వారికి మంచి కార్యానుకూలత జరిగేటటువంటి అవకాశం కూడా ఉంటూ ఉంటుంది. అలాగే సంపూర్ణమైనటువంటి ఆనందంలో ఉండడానికి ఎక్కువగా ఆశపడుతూ ఉంటారు. వీలైనంత వరకు ఈ సంవత్సరం చాలా ఆనందంగా ఉంటారు అని కూడా ఈ యొక్క ధనుసు రాశి వారి గురించి చెప్పుకోవచ్చు. అందులోనూ ధనుసు రాశి వారికి సప్తమ స్థానంలో గురు సంచారం వల్ల ఆర్థికపరమైనటువంటిది, ఆరోగ్యపరమైనటువంటిది, మానసికపరమైనటువంటి విషయాల్లో చాలా సంతోషంగా ఉంటారు. డబ్బులు రావడంతో పాటు ఆస్తులు కొనుగోలు చేస్తూ ఉంటారు. అలాగే వీలైనంత వరకు డబ్బు, బంగారాన్ని దాచుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎక్కడ ఏది అవసరమో అంతవరకు మాత్రమే మాట్లాడేటటువంటి ప్రయత్నాన్ని ఏర్పరచుకుంటారు. గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొంచెం లాభదాయకంగా ఉండేటటువంటి రాశులలో ఈ యొక్క ధనుసు రాశి కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు. గురు వీళ్లకు అనుకూలంగా ఉన్నాడు. ఎందుకంటే సంవత్సర కాలం పాటు మనం గోచార ఫలితాలను గురువు యొక్క అనుకూలంగాను అలాగే శని యొక్క అనుకూలంగాను మనం
గోచార ఫలితాలను చూస్తుంటాం. ఎందుకంటే ఈ 2 ప్లానెటరీ పొజిషన్సే మనిషి మీద అత్యధికమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంటాయి. కనుక గురువు వీళ్ళకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి కొంతవరకు వీళ్ళకు లాభము అని చెప్పుకోవచ్చు. అలాగే ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని, అంటే గురువు బాగా ఉన్నప్పటికీ కూడా అర్ధాష్టమ శని ప్రభావం 4వ స్థానంలో శని సంచారం వల్ల వీళ్ళకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయో తెలుసుకుందాం. అంటే ప్రతి మనిషి జీవితంలో పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. కొంతవరకు సుఖం ఉంటుంది, కొంతవరకు నష్టం ఉంటుంది, కొంతవరకు లాభము, కొంతవరకు నష్టము. గురువు యొక్క అనుకూలం వల్ల, 7వ స్థానం గురువు వల్ల ఇంతవరకు మంచి చెప్పుకున్నాం. మరి శని వల్ల ఎలాంటి ఇబ్బందులు జరుగుతాయి అని అంటే గనక 4వ స్థానంలో శని సంచారం అంటే దీని అర్ధాష్టమ శని అంటారు. అర్ధాష్టమ శని అంటే 4వ స్థానంలో వాళ్ళ రాశి నుంచి 4వ స్థానంలో శని ఉంటే గనక దాని అర్ధాష్టమ శని. అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ఉండటం కారణం చేత ప్రమాదాలు, అంటే వాహనాలు నడిపించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నటువంటి వాళ్ళకు వాహన ప్రమాదాలు ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాహనాలు నడిపించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. బంధువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందర మంచిగా మాట్లాడి వెనక గోతులు తీసేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఏర్పడతాయి. కాబట్టి బంధువులతో, మిత్రులతో, శ్రేయాభిలాషులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి. గొడవలు పెట్టుకోవడం కానీ, పోలీస్ స్టేషను, కోర్టు కేసులకు చాలా దూరంగా ఉండేటటువంటి ప్రయత్నాలు చేసుకోవాలి. వీలైనంత వరకు ఇతరుల విషయాలలో, అంటే ఎప్పుడైనా జీవితంలో ధనుసు రాశి వారు ఈ సంవత్సరం అంతా గుర్తుపెట్టుకోండి, పోలీస్ స్టేషన్ వ్యవహారాదులలో కానీ, కోర్టు వ్యవహారాదులలో కానీ, డబ్బు వ్యవహారాదులలో కానీ ఎవరికి కూడా జమానత్ ఉండడం కానీ, అంటే షూరిటీ లాంటివి ఉండడం కానివ్వండి, అలాంటి విషయాల్లో కలుగజేసుకోవడం కానీ ఈ సంవత్సరం అస్సలు పెట్టుకోకండి. అలా పెట్టుకుంటే వాళ్ళు బాగుపడతారు, మీరు నష్టపోతారు. ఇది చాలా మట్టుకు గుర్తుపెట్టుకోండి. అందులోనూ వీళ్ళకు బంధుమిత్రులతో వైరం ఏర్పడేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. అలాగే బంధుమిత్రులు వీళ్ళని పీడించుకుని తినేటటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది. డబ్బు కోసమో, లేదా మానసిక స్వభావం కోసమో, లేదా ఇతరితర కారణాల కోసమో బంధువుల యొక్క పీడ వీళ్ళకు ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అందులోనూ విచారం, ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటూ ఉంటారు. కనుక ఆ విచారాన్ని దూరం పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేసుకోండి. అందులోనూ ఈ వీళ్ళకు ముఖ్యంగా వినిపించేటటువంటిది ఏంటంటే డబ్బు కొరత ఎక్కువగా ఏర్పడేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే గురుబలం బాగున్నప్పటికీ కూడా శని బాగా లేడు కాబట్టి వ్యసనాలు పెరిగేటటువంటి అవకాశము, మద్యము, జూదము, పరస్త్రీ వ్యామోహము ఇలాంటివి ఎక్కువగా పెరిగేటటువంటి లక్షణాలు ఏర్పరుస్తూ ఉంటారు. ఎందుకంటే డబ్బులు విపరీతంగా ఉన్నాయనుకోండి, చెడుకు ఎక్కువగా దారి తీసేటటువంటి లక్షణాలు మనిషి జీవితంలో ఏర్పడతాయి. ఎందుకంటే డబ్బులు ఉన్నాయి కదా, ఏదైనా చేయవచ్చు అని చెప్పేసి మంచి కంటే ఎక్కువ చెడు వైపు వెళ్ళేటటువంటి లక్షణాలు ఏర్పడతాయి. కాబట్టి అలాంటి లక్షణాలను దూరం పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేసుకోండి. అందులోనూ కొద్దిగా అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి. ముఖ్యంగా కంటికి సంబంధించినటువంటి వ్యాధులు కావచ్చు, ఉదరానికి అంటే కడుపుకి సంబంధించినటువంటి వ్యాధులు కావచ్చు, మెదడుకి సంబంధించినటువంటి వ్యాధులు కావచ్చు, ఇలాంటి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే మైగ్రేన్ ప్రాబ్లం లాంటివి కానివ్వండి, హెడేక్ లాంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఉదర సంబంధితమైనటువంటి అజీర్తి కానివ్వండి, లేదా గ్యాస్ ట్రబుల్స్ కానివ్వండి, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం ఏర్పరచుకోండి. అందులోనూ రాహు కూడా 4వ స్థానంలో ఉన్నాడు కాబట్టి 4థ స్థానంలో రాహు ఉండడం చేత విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేయడము, విచ్చలవిడిగా బంధువులకు, మిత్రులకు ఎవరికి పడితే వాళ్ళకు డబ్బులు దానం చేయడము, లేదా వాళ్ళ గురించి ఎక్కువగా ఖర్చు పెట్టడము, లేదంటే ఇంట్లో చీటికి మాటికి గొడవలు ఏర్పడము, లేదా చెడు వైపు ఎక్కువగా వెళ్ళాలని మనసు రావడము, జూదము, మద్యం లాంటి చోట్లకు ఎక్కువగా వెళ్ళాలి అని ఆశపడము, విందులు వినోదాల్లో ఎక్కువగా పాలు పంచుకోవడము, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. 10వ స్థానంలో కేతు సంచారం, 10వ స్థానంలో కేతు సంచారం వల్ల కొద్దిగా ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం ఉంది. అంటే ఉద్యోగ మార్పులు చెందడం కానివ్వండి, ఇదిగో వస్తుంది అనుకున్నది ఏదైనా రాకపోవడం జరగడం కానివ్వండి, లేదా సుదూర ప్రయాణాలు చేయడం కానివ్వండి, లేదా దేవతా ఆలయాలకు కానీ, దేవతా దర్శనాలకు కానీ ఎక్కువగా చేసుకునేటటువంటి అవకాశాలు కూడా ఈ 10వ స్థానంలో కేతు సంచారం వల్ల కలుగుతుంది. కనుక వీళ్లకు గురు సంచారం బాగా ఉంది. అలాగే అర్ధాష్టమ శని ప్రభావం నడుస్తుంది. అలాగే రాహు కూడా 4వ స్థానంలో, కేతువు 10వ స్థానంలో సంచరిస్తున్నాడు. కాబట్టి వీళ్ళకు గురువు ఒకటే అనుకూలంగా ఉంది. మిగతా అర్ధాష్టమ శని ప్రభావంలో కొద్దిగా మధ్యమైనటువంటి ఫలితాలని చెప్పుకోవచ్చు. గురువు బాగున్నప్పటికీ కూడా శని బాగా లేకపోతే మనకు బ్యాలెన్సింగ్ చేస్తాడు. ఇటు గురు బలం బాగుంది, శని బాగాలేడు కాబట్టి రెండుటి బ్యాలెన్స్ చేస్తాడు. అంటే మధ్యమైనటువంటి ఫలితాలని చెప్పుకోవచ్చు అమ్మా. అయితే గురువు గారు కొద్దిగా ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, కొద్దిగా లోటుపాట్లు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు మరి దాన్ని?
తప్పకుండా వీళ్ళకు పరిహారము అని అంటే కనుక ఈ నెల 29వ తారీఖు రోజున అమావాస్య రావడం జరుగుతుంది. ఈ అమావాస్య రోజున గంగా స్నానం ఆచరించడము, అరిష్ట నివారణ తంత్రయాగం చేయించుకోవడం తప్పనిసరి. ఎందుకంటే ఈ సంవత్సరము షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది కాబట్టి ధనుసు రాశి వారికి కూడా కొన్ని అనారోగ్య సమస్యలు, చిక్కులు, చికాకులు వైవాహిక జీవితంలో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, వ్యాపార రంగంలో కావచ్చు, పార్ట్నర్షిప్ బిజినెస్లో కావచ్చు కొద్దిగా ఇబ్బందులు ఏర్పడేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి. కాబట్టి తప్పకుండా అరిష్ట నివారణ తంత్రం చేయించుకొని మా పీఠం ఆధ్వర్యంలో అరిష్ట నివారణ తంత్ర యాగం చేయిస్తున్నాము. కాబట్టి ఆ రోజున తప్పకుండా రండి, అరిష్ట నివారణ తంత్ర యాగం చేయించుకోండి. ఈ పరిహారము సంవత్సర కాలం పాటు వీళ్ళకు రక్షణను కలిగిస్తుందమ్మా. ఇక ప్రతి ఒక్క రాశి వాళ్ళు, ఈ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ సంవత్సరము షష్టగ్రహ కూటమి ప్రతి ఒక్క రాశుల మీద ప్రభావం చూపించేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. కనుక ఈ సంవత్సరము గోదావరి క్షేత్రమునందు, బాసర జ్ఞాన సరస్వతి దేవస్థానమునందు, గంగా తీరమునందు అరిష్ట నివారణ తంత్రయాగం చేయిస్తున్నాము. 12 రాశుల ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క యాగంలో పాల్గొనాలి. రాబోయేటటువంటి షష్టగ్రహ కూటమి కొన్ని గ్రహాలకు, అలాగే గ్రహాలలో జరిగేటటువంటి వింతలకు, అలాగే మార్పులకు, ప్లానెటరీ పొజిషన్లో జరిగేటటువంటి కొన్ని గ్రహ సంచారం యొక్క మార్పు ప్రతి ఒక్క రాశి దాని మీద ప్రభావం చూయించేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. కనుక ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరం విశ్వసునామ సంవత్సరము ఆనందంగా ఉండాలనుకున్నా, అలాగే చేసే వృత్తి వ్యాపారాదుల్లో లాభం చేకూరాలనుకున్నా ఈ సంవత్సరం జరిగేటటువంటి ఈ యొక్క అరిష్ట నివారణ తంత్ర యాగంలో పాల్గొనండి. ఈ యాగము తేదీ 29వ తారీఖు రోజున ఉదయం 10 గంటలకు బాసర క్షేత్రం నందు, గోదావరి క్షేత్రం నందు ఈ యాగము సామూహికంగా నిర్వహిస్తున్నాము. అందరూ రండి, ఈ యాగంలో పాల్గొని ఈ విశ్వసునామ సంవత్సరంలో ఆనందంగా సుఖంగా ఉండేలా మీ జీవితాన్ని మలుచుకోండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.